రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఆయన రాజ్య మహోన్నత స్వార్థను ప్రకటించేదానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. ఈ పరిచర్లో పాల్పంపులు కలిగిన వారందరినీ కూడా దేవుడు దీవించాలని, మీరందరూ కూడా ఆత్మీయ మేలు పొందాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నశించిన దానిని వెనక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఇలా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు కోట్లాది మంది ఈ లోకానికి వచ్చారు. కానీ మానవునికి ప్రయోజనము చేకూర్చలేకపోయారు. వారు వచ్చారు, వారు పనులు ముగించుకున్నారు, వారు వచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోయారు. లోకంలో అనేక మందిని మనం గమనిస్తూ ఉన్నాం. మానవులను మభ్యపెట్టి మానవుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నేను చెప్పింది వినకపోతే, నా దారికి రాకపోతే అని అనేక రకాల ప్రలోభాలు మానవుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. అందుకే మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేసినమని పేతురు భక్తుడు రాస్తూ ఉన్నారు. ఆయన కనికరించకపోతే మనం మరలా జన్మించలేము. మానవుడు పుట్టినటువంటి ప్రతి మానవుడు ఒకనాడు ఈ లోకంలో సాధించాల్సిందే. సావు ఖాయమా, సంసారం ఖాయం అంటే సావే ఖాయం. కాబట్టి మానవుడు చనిపోయేలోగా తన మార్గాన్ని విడిచిపెట్టకపోతే, తన పాపాన్ని విడిచిపెట్టకపోతే సద్గతి పొందలేడు. ఒకడు పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలో చనిపోతే నిత్యనాశనానికి వెళతాం. కాబట్టి అలాంటి దుర్గతి ఏ మానవుని యొక్క జీవితంలో రాకుండా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు 2021 సంవత్సరం క్రితము ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవాది దేవుడైంది, దేవుని కుమారుడైంది, సామాన్యమైన మానవుడుగాను, రిక్తుడుగాను, దాసుడుగాను ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సంగతులన్నీ కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే కనబడతాయి. తాను దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. చూసారా? అనగా ఆయన పరలోకములో తండ్రి సింహాసనం ఎదుట ఆయనతో కూడా సమానంగా కూర్చొని ఉన్నారు. కాబట్టి ఆయన మహిమోన్నతుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడైంది, దేవాది దేవుడైంది, దేవుని కుమారుడైంది తన ఘనతను విడిచిపెట్టాడు, తన మహిమను విడిచిపెట్టాడు, తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. సామాన్యమైన మానవుడుగా భూలోకంలో 2021 సంవత్సరం క్రితం ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్ల. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు. నశించినటువంటి ప్రతి మానవుడు పాపంలో ప్రవేశించినందువల్ల పాపంలో వచ్చిన జీవితం మరణం. ఏమిటి ఆ మరణం అంటే? ఇది 2వ మరణమని, అది పాతాళమని, ఆరని అగ్నిగుణమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి పాపంలో చనిపోయినటువంటి మానవుడు పాతాళంలో పడవేయబడతాడు.
దేవుని చేత సృజింపబడిన ప్రతి మానవుడు కూడా దేవుని సంబంధం కాబట్టి ఏ మానవుడు కూడా నాశనానికి వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా తన విశేషమైన కనికరాన్ని చూపాడు కదా. విశేషమైన కనికరం అంటే ఒక ప్రత్యేకమైన కనికరం ప్రియులారా. అందరూ నీవు నేను చూపేటటువంటి కనికరం వేరే గాని ఆయన చూపినటువంటి కనికరం ఏమిటంటే మానవుని రక్షించేదానికి తన ప్రాణం పెట్టేదానికి కూడా వెనకాలేదు పిల్లరా. అది ఆయన ప్రత్యేకమైన కనికరం, విశేషమైన కనికరం. ఆ కనికరం చూపకపోతే ఏ మానవుడు కూడా నిత్యమర్గంలోకి ప్రవేశించలేడు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నశించినటువంటి వారిని వెనక రక్షించేటటువంటి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాల కాలంలో ఆయన జీవించాడు పిల్లరా. ఆయన సంచరించే దినాల్లో అనేక ప్రాంతాల్లో తిరిగాడు. ఆయన రక్షణ సువార్తను ప్రకటించాడు. ఎవరైతే నాశనానికి వెళ్తున్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే నిత్య మహిమను చూడలేక దేవునికి దూరంగా ఉన్నారో వారి యొక్క ఆయన వెళ్ళినట్టుగా కనపడతాం. చూడండి నాతో కూడా పిల్లరా, 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ అనేటటువంటి ప్రాంతానికి వచ్చే యేసు ప్రభువు. సమరయ అనే ప్రాంతము ఊరి చివరగా మరి తక్కువ జాతుల వారు ఉన్నటువంటి ప్రాంతం పిల్లరా. యూదులైతే గొప్పవారు, వారు పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించేవా, అగ్రస్థానాల్లో ఉండేవా. కానీ సమరయులు అంటరాని వారని తెలియాల్సి ఉంది పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్పవారని, ఆయన గొప్పవారు దేవుడని కాదు కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన లోక సంచారం చేసినప్పుడు ఆయన సమయమైనటువంటి ప్రాంతానికి ఆయన వచ్చినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకెమని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండి ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకెమ్మని ఎలా కోరుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయతో సాంగత్యము చేయనంటుంది. సమరయ స్త్రీ ప్రతి దినమున ఆమె సుకారనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బావిలో నీళ్లు చేరుకునే దానికి ఆమె ప్రతినిత్యం వెళ్తా ఉంది. అందరూ ఉదయ కాలంలో మంచినీటికి వెళితే ఆమె మధ్యాహ్న కాలం వెళ్తా ఉంది. అంటే ఒక కొండ చేత పట్టుకొని నీళ్ళకెళ్తున్నట్టుగా ఆమె నటిస్తూ తన పాప జీవితాన్ని కొనసాగిస్తా ఉంది. వెళ్ళే వాళ్ళకందరికీ వాళ్ళందరికి వెళ్ళినట్టుగా కనపడుతుంది. కానీ ఆమె తన పాపాన్ని కొనసాగించుకునే దానికి ఆమె వెళ్తా ఉంది. ఆమె కానీ యేసు ప్రభువును దర్శించకపోతే మంచి మార్గాన్ని, పాపాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితిని ఆయన తన జీవితంలో జరిగించారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో పాపము ప్రవేశించింది. అవును, రోమపత్రికలో సెలవిస్తా ఉంది 5:12 ఇట్లుండగా ఏమందము ఒక మనుషుడి ద్వారా పాపం ద్వారా లోకంలోనికి మరణం సంక్రమించింది అని చెప్తుంది. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ప్రవేశించినటువంటి పాపం మానవుని నెమ్మదిగా ఉంచలేకపోతా ఉంది. అలాగైతే నీ జీవితంలో పాపం ఉన్నది నీకు తెలుసా? ఈ మేళంగా 17వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే హృదయమన్నిటికంటే మోసకరమైంది, అతి ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవరు? అవును, నీ హృదయంలో గుడి కట్టుకున్నా, నీ హృదయంలో తోడు చేసుకున్నా ఈ పాపాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాకు ఈ జీవితం బాగుంది, ఎందుకు ఈ సంవత్సరం సరిపోతే చాలు అనుకుంటున్నావా? పాపంలో వచ్చిన జీవితం మరణం పిల్లరా. కాబట్టి నీ పాపం నిన్ను పట్టి బంధించక ముందే నాకు శాంతి లేదు, సంతోషం లేదు అనే సంవత్సరాలు నీ జీవితంలో ప్రారంభం కాకముందే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సమరయ స్త్రీ ఏ రీతిగా సద్గతి పొందిందో ఆ రీతిగా నీవు కూడా నీ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను కనికరించి రక్షణ మార్గాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అతి గొప్ప స్థితిని నీవు పొందుకోవాలంటే, అతి గొప్ప ఉన్నతమైనటువంటి మేలు నీ జీవితంలో పొందాలంటే ప్రభు వైపు చూడు, ప్రభు యొక్క గలము. ప్రయాసపడి భారం మోసుకునేటటువంటి వాళ్ళ నాకు రండి అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. నాకు వచ్చిన వాళ్ళు ఎవరు
ఇంకా ప్రభువు నమ్మలేదా, ప్రభువు గురించి వినలేదా, ప్రభువు గురించి తెలుసుకోలేదా? ఇది ఒక మంచి గొప్ప అవకాశం. నీ జీవితంలో మార్పు, నీ బ్రతుకుల్లో మార్పు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించేదానికి ప్రభు కనికరం కలిగే దేవుడుగా ఆయన తన ఎందుకు ఆకర్షిస్తా ఉన్నాడు, తన ఎందుకు పిలుస్తా ఉన్నాడు. ఆయన పిలుపుని ఇంకా రాయడానికి రాకపోతే ఆయన రాక సమీపంగా ఉంది. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టినడలా నిత్య నాశనంలో పడతావు. ఆ దయగలిగిన దేవుడు, ఆ కనికరగల దేవుడు ఇలాంటి దుర్గతి ఎవరి జీవితంలో రాకుండా ఉండాలని తను తానుగా బలిగా అర్పణగా శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము గార్చాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడిగా పునరుద్ధాడుగా మూడో రోజు లేచి తండ్రి కుడిపాల్సిందేరైనా విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ఇంకా నిర్లక్ష్యం చేసినలా ఆయన అగ్నిగుండంలో పడవేయబడతావు. ఒక దినమా, ఒక మాసమా, ఒక సంవత్సరమా కాదు యుగ యుగాలు ఆయన అగ్నిగుండంలో నీవు అలాగేటటువంటి దుస్థితి రాబోతూ ఉండగా ఇకనైనా నువ్వు మేలుకొని ప్రభు వైపు చూసి పాప క్షమాపణ పొంది మోక్ష రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి మాటలు మనందరం కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా శ్రీ పరలోకపు తండ్రి, మీ పాపముల పొందనాలు స్తోత్రమని ప్రకటింపబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయి. అనేక హృదయాలు కదిలించబడి అనేకులు మైపు ఆకర్షింపబడి పాపం నీతిని తీర్పుని ఒప్పింపజేసి అరవై రాజ్య వారసత్వం అణిగించేదానికి మీ కృపాస్తాలు సాచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మనలో మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి కూర్చున్నాం మా తండ్రి. ఆమేన్.